హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా హీరో కంపెనీ దగ్గర నుంచి కొన్ని వెహికల్స్ లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో ఎక్స్పల్స్ 210 అయితే ఉంది, ఎక్స్ట్రీమ్ 250R అయితే ఉంది, అలాగే XMR 250 అయితే ఉంది. ఈ మూడు వెహికల్స్ అయితే మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు హీరో లాంచ్ ఈవెంట్లో. అలాగే ఎక్స్పల్స్ 210 కొనుక్కోవాలా, పాత వెహికల్ కొనుక్కోవాలా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసే మన ఛానల్లో ఉంది. మీరు అది ఒకసారి చూసి ఆ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ వీడియోలో మాత్రం ఎక్స్ట్రీమ్ 250R కొనుక్కోవాలా లేదా, అసలు దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ఏ వెహికల్స్కి కాంపిటీషన్ అయితే ఇస్తుంది ఈ వెహికల్ అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 250cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 30 PS పవర్ 25 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉంది. హీరో వాళ్ళు అల్టిమేట్ స్ట్రీట్ ఛాంపియన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు, ఎందుకంటే పవర్ అండ్ టార్క్ అయితే అందులో ఎక్కువ ఉంది. అలాగే DOS ఇంజిన్ కాబట్టి మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారనమాట. ఇనిషియల్గా పికప్ అయితే మీకు చాలా బాగుండిద్ది. ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా KTM డ్యూక్ 250కి, హుస్క్వర్నా విట్పిలియన్ 250కి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అందులో మీకు 31 PS పవర్ 25 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్స్ అయితే ఉన్నాయి కదా, అవి SOS ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఇది DOS ఇంజిన్ అనమాట. సో అందులో మీకు 1 PS పవర్ ఎక్కువ ఉండిద్ది, ఇందులో 1 PS పవర్ తక్కువ ఉన్నప్పటికీ మీకు DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. రైడ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు అనమాట, ఇట్లా ఏ వెహికల్ కొనుక్కున్నా సరే. ఇంకా మీకు ఈ వెహికల్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఉండిద్ది, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. 6 గేర్లు అయితే ఉంటాయి. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా లేదా అనేది మనం వన్స్ రైడ్ చేస్తే కానీ మనకు తెలియదు. ఓపెన్ చైన్ అయితే కన్ఫామ్గా ఉండిద్ది, కొంచెం లావుగానే ఉండిద్ది చైన్. మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఒకవేళ ఈ వెహికల్ పర్చేస్ చేస్తే. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మీకు 320mm పెట్రోల్ డిస్క్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఇమేజ్లో చూసుకున్నట్లయితే కొద్దిగా కటింగ్ అయితే ఉందన్నమాట. పెట్రోల్ డిస్క్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. పెద్ద డిస్క్ బ్రేక్ అనమాట, ABS అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే స్విచబుల్ ABS అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మీరు ABS ఆఫ్ చేసుకొని డ్రిఫ్ట్ చేసుకోవచ్చు. సూపర్ మోటో ABS అని చెప్పేసి KTMలో పిలుస్తారు కదా, సేమ్ ఆ ఫీచర్ అయితే ఈ వెహికల్లో కన్ఫామ్గా ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా KTMకి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి 43mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్ చూస్తానికి చాలా బాగుంది, లావ్ సస్పెన్షన్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అడ్జస్టబుల్లా కాదా అనేది మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ బ్యాక్ సైడ్ మాత్రం మోనోషాక్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా, గతుకుల్లో వెళ్ళినప్పుడు మనకి ఆ బంప్స్ తెలుస్తుందా లేదా అనేది మనం రైడ్ చేస్తేనే మనకి తెలిసిద్ది. కాబట్టి వెయిట్ చేయండి. జస్ట్ ఏమేమి ఫీచర్స్తో మనకి ఎక్స్ట్రీమ్ 250R వస్తుంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో కన్ఫర్మ్గా వెహికల్ అయితే వస్తుంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్తో తీసుకొస్తారా లేకపోతే 150 సెక్షన్ టైర్తో తీసుకొస్తారా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది, DOS ఇంజిన్ కాబట్టి ఖచ్చితంగా 150 సెక్షన్ టైర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 140 సెక్షన్ టైర్ తీసుకొస్తే మీకు మంచి మైలేజ్ అయితే వచ్చింది. అలాగే మీరు టైర్ రీప్లేస్ చేసుకోవాలన్నా సరే ప్రైస్ కొంచెం తక్కువలోనే మీరు ఆ వెహికల్ టైర్ అయితే కొనుక్కోవచ్చు కదా, సో అదొకటి ప్లస్. బట్ చూడాలి ఏ టైర్తో వస్తుంది అనేది, అలాగే ఏ టైర్స్ యూజ్ చేస్తారనేది కూడా మనము వెహికల్ షోరూమ్కి వస్తే కానీ కన్ఫర్మ్ చేసుకోలేము. చాసిస్ విషయానికి వస్తే ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. డ్యూక్ 200 డ్యూక్ 250 ఏదైతే చాసిస్ ఉందో సేమ్ మనకి అలాంటి చాసిస్లోనే ఎక్స్ట్రీమ్ 250R అయితే లభిస్తూ ఉంది. మీకు మంచి టైర్స్ ఖచ్చితంగా ఉంటాయి, మంచి సస్పెన్షన్, మంచి ఇంజిన్ అయితే ఇచ్చారు కాబట్టి, అలాగే చాసిస్ కూడా మనకి మంచిదే యూజ్ చేశారు కాబట్టి హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు స్కిడ్ అయిపోవటం కానీ, స్లిప్ అయిపోయి కింద పడిపోతానేమో అనే ఒక టెన్షన్, డౌట్ అయితే ఏమీ ఉండదు. అన్నీ మీకు ఇంజన్ కానీ, టైర్స్ కానీ, సస్పెన్షన్, బ్రేక్స్ అన్నీ కూడా బెస్ట్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు హీరో వాళ్ళు. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 160 నుంచి 170mm మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే మనకి XMR 210 అయితే ఉంది కదా, అందులో 160mm అనేది ఇచ్చారు. సో ఇందులో కూడా సేమ్ అంతే ఉండొచ్చు, లేకపోతే కొంచెం పెంచవచ్చు. అది మనకి స్పోర్టీ కేటగిరీ కింద అయితే వస్తుంది. ఇది నెకిడ్లోనే ఉంది కాబట్టి కొంచెం పెరగచ్చు అని నేను అనుకుంటున్నాను. సీట్ హైట్ విషయానికి వస్తే 810mm నుంచి 820mm మధ్యలో ఉండొచ్చు. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇంకా మనము ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 నుంచి 14 లీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన వెయిట్ ఎంత ఉండిద్ది అనేది ఒక డౌట్ అయితే ఉండేది, ఎందుకంటే వెహికల్ ఎక్కువ బరువు ఉందనుకోండి మైలేజ్ అయితే తగ్గిపోయింది. అలాగే చాలా మంది కూడా వెయిట్ మోయలేరు, అదొకటి మైనస్ అనమాట. కొన్ని పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా వాటికి మైనస్సే. బట్ నేను అనుకుంటున్నాను 170 kgs లోపే ఉండిద్ది అనుకుంటున్నాను, అంతకుమించి ఎక్కువ ఉండకపోవచ్చు. చూద్దాం. ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అనేది వెహికల్ వచ్చిన తర్వాత, నేను రైడ్ చేసిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎస్టిమేటెడ్ స్పెసిఫికేషన్సే. మీకు ఇంజిన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, DOS ఇంజిన్. అలాగే మీకు బ్రేక్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి, గేర్స్, ట్రాన్స్మిషన్ కూడా మీకు కన్ఫర్మే, సస్పెన్షన్ కూడా కన్ఫర్మ్. ఈ డైమెన్షన్సే కొంచెం డౌట్ అనమాట. సో వెహికల్ రాగానే నేను మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లైట్స్ గురించి
గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మీకు ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. కింద మీకు ప్రొజెక్టర్ లైట్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది క్లాస్ డి బై ఫంక్షనల్ ఎల్ఈడి లైట్ అని అనుకోవచ్చు మనం కొంచెం సేపు. ఎందుకంటే మనకి ఎల్ఈడి అన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా ఎల్ఈడియే తీసుకొచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే ఖచ్చితంగా బాగుండిద్ది. ఇమేజ్లో చూసిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి కాబట్టి లైటింగ్ సెటప్ అయితే బాగుంది. హెడ్ లైట్ కూడా లుక్ కొంచెం యూనిక్గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. సో సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయితే వీళ్ళు అవ్వలేదన్నమాట. అవి కూడా మనకి ఎల్ఈడితోనే లభిస్తూ ఉన్నాయి. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ 5 ఇంచెస్ TFT కన్సోల్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకి డ్యూక్ 200 కూడా రీసెంట్గా అప్గ్రేడ్ చేశారు కదా. సో దీంట్లో వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వట్లేదు. మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చేసారు. అందులో మనకి గేర్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, అలాగే లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్, ఇంజిన్ టెంపరేచర్ గేజ్ అని చెప్పేసి బ్లూటూత్ అయితే ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్లో కామన్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ వెహికల్లో బ్లూటూత్ అయితే ఉండిద్ది. 10/10 నావిగేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అనేది ఒక డౌట్ అయితే ఉండిద్ది అనమాట. 250cc డివైస్ ఇంజిన్, పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా 135 to 140 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా ఎక్కువైనా వెళ్ళొచ్చు, కొంచెం తక్కువైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే టాప్ స్పీడ్ అనేది ఆ వెహికల్ మీద ఉన్న పర్సన్ వెయిట్ని బట్టి మీకు వ్యారీ అవుతూ ఉండిద్ది. టాప్ స్పీడ్ ఎగ్జాక్ట్గా చెప్పలేము, అలాగే మైలేజ్ కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఒక 30 kilometers అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ అయితే. ఎందుకంటే డివైస్ ఇంజిన్ కాబట్టి మీకు త్వరగా హీట్ అవుతూ ఉండిద్ది, అలాగే ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉండిద్ది, పవర్ జనరేట్ చేస్తూ ఉండిద్ది కాబట్టి ఎక్కువ మైలేజ్ అయితే రాదనమాట. ఇంకా ప్రైస్ ఎంత ఉండిద్ది అనేది ఒక డౌట్ అయితే ఉండిద్ది. మెయిన్ ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ ఇంపార్టెంట్ అనమాట. 2,50,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదని అనుకుంటున్నాను. 2,50,000 రూపీస్ లోపే తీసుకురావాలి హీరో వాళ్ళు. ఎందుకంటే హీరో వెహికల్స్ అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొస్తూ ఉంటారు. XMR 210 చూసుకున్నట్లయితే 2,20,000 రూపీస్ లోపే తీసుకొచ్చారనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. మనకి మంచి స్పోర్టీ లుక్స్లో డివైఎస్ ఇంజిన్, మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు కదా. అక్కడ ఏవైతే కొన్ని మైనస్లు ఉన్నాయో అవన్నీ వీళ్ళు రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకొక వెహికల్ అయితే తీసుకొస్తా ఉన్నారు, XMR 250 అని చెప్పేసి. అలాగే సేమ్ అనమాట, ఈ ఎక్స్ట్రీమ్ 250R, XMR 250 రెండింటిలో కూడా సేమ్ ఇంజిన్, సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మీకు ఇది నెక్కిడ్ వెహికల్, అది స్పోర్టీ లుక్స్లో కనిపించే వెహికల్ అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి 2,50,000 రూపీస్ లోపు ఈ వెహికల్ తీసుకొస్తే మిగతా KTM డ్యూక్ 250 కానీ, హుస్క్వర్నా విట్పిలిన్ 250 కానీ మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. NS 400Z కూడా చాలా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అది 400cc ఇంజన్, కానీ దీంట్లో ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. వన్స్ ఆ వెహికల్ మన షోరూమ్కి వచ్చిందనుకోండి, నేను రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో ఒక వీడియో రికార్డ్ చేస్తా. స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, అలాగే మైనస్లు ఏమున్నాయి అనేది మొత్తం డిస్కస్ చేస్తాను. దాంట్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఎక్స్ట్రీమ్ 250R ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి అయితే. కొంచెం వెయిట్ చేయండి. నాకు తెలిసినంతవరకు ఈ వెహికల్ అయితే ఇంకొక 2-3 months అయితే పట్టచ్చు అన్ని షోరూమ్స్కి రావడానికి. సో వన్స్ వెహికల్ వస్తే మాత్రం మన ఛానల్లో వీడియో అయితే ఉండిద్ది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట కొనాలా వద్దా అనేది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.